హాయ్! 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 ఎట్లున్నారు? మస్తున్నారులే. మంచిగానే ఉంటారు. ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో, ఈరోజు మనం ఉగాది అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేదేంటి? ఆ ఉగాది పచ్చడే కదా! దాన్ని మన ఇంట్లో చాలా ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వాటికి ఏమేమి కావాలో చూసేద్దాం. ఫస్ట్‌గా బనానా. అలాగే బనానా ఎందుకు? స్వీట్ కోసం. అలాగే ఒక్కొక్కరు రుచికి ఒక్కొక్కటి సంబంధించింది మాట. మొత్తం ఎన్ని రుచులుంటాయి? 7 రుచులుంటాయి కాబట్టి 7 రుచులకి సంబంధించినవి. చిల్లి అంటే కారం. అలాగే మామిడికాయ అంటే పులుపు. కొబ్బరికాయ కొంచెం ఒక టైపు. అలాగే వేప పువ్వు చేదు. బెల్లం స్వీట్. సో, ఇలాగ అన్నీ స్వీట్, షుగరు, పులుపు, చేదు, కారం, వగరు, అలాగే ఉప్పు. ఈ 7 రుచులు కలిపితేనే మనకు ఉగాది పచ్చడి తయారవుతుంది. దీన్నే ఉగాది పచ్చడి అని కూడా అంటారు. సో, ఈ బనానాలోని మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్‌ని తీసుకోవాలి. సో, ఆ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం అన్నీ అందులో వేసేసేయాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మన చేత్తోటే కలుపుకోవాలి. చూసారా? ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసాక అందులో కొంచెం సాల్ట్ కూడా వేయాలి కాబట్టి ఒక చిటికెడంత సాల్ట్ కూడా వేసి బాగా దీన్ని మన చేత్తోటే, మన హ్యాండ్ తోటే బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అవన్నీ బాగా కలిసి మంచి టేస్ట్ వస్తుంది. మన జీవితంలో కూడా సుఖ, దుఃఖం అయన్నీ సంతోషం, కష్టాలు, బాధలు ఎలా అంటామో ఈ ఉగాది పచ్చడి కూడా అలాంటిదే. అన్ని రుచులు కలిపితేనే ఈ ఉగాది పచ్చడి. సో, మీరు కూడా ఎలా ప్రిపేర్ చేసుకున్నారో అయితే నా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే నా ఉగాది పచ్చడి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మళ్ళీ ఇంకొకసారి విశ్వ వాసు సంవత్సరాది శుభాకాంక్షలు. బాయ్.